హీరో అని చెప్పుకోవడానికి 6 అడుగుల హైట్ ఉంటే సరిపోదురా. హాత్లో గట్స్ ఉండాలి, గుండెల్లో దమ్ ఉండాలి, ఎదుట వాడిని పడగొట్టే సత్తా ఉండాలి. కటేట్. ఎరా సీన్ నువ్వు అనుకున్నట్టు వచ్చిందా? అడుగుతున్నట్టు వచ్చింది. ఏమా తేజ, ఎలా వచ్చింది సీను? ఓకేనా? టెరిఫిక్ సార్. ఇంత షార్ట్ టైంలో మీ ఇంటెన్సిటీ హారిబుల్ సార్. మరీ అంత మోసేకండి అయ్యా. మనం ఏం చేసిన అభిమానులు మెప్పించడానికే, నొప్పించడానికి కాదు. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎవరమ్మా తేజేయుడు? సెట్లాక్స్ ట్రై చేస్తున్నాడేంటి? అదే సార్, నేను చెప్పాను కదా, మీ షార్ట్ ఫిల్మ్ చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్. అవును, అతనే. హలో. హాయ్ సార్. స్క్రిప్ట్ అనే టైం ఉంటుందా సార్ ఇప్పుడు? స్క్రిప్ట్ ఇప్పుడు వద్దమ్మా, టైం లేదు. రేపు పొద్దున్న ఇంటికి వచ్చి కనపడు, అప్పుడు చూద్దాం. సార్ ఉన్నారా? సారా? ఆడెవడా? శైలేష్ సార్, అదే షార్ట్ ఫిల్మ్స్ లో హీరోగా చేస్తారు. శైలేష్ గడా? సార్ అని అంత పెద్ద పదం ఎందుకు? ఇంటి పైన ఎడతాడు. అయినా ఆడితే నీకు పని ఏంటి? అంటే సార్కో స్క్రిప్ట్ చెప్దామని వచ్చాను. వారిని ఆడు చేసే సినిమాలు మళ్ళీ దానికి స్క్రిప్టు. అసలు ఆడు కథలాలు సెలెక్ట్ చేసుకుంటాడు. నేను చూస్తాను పదా. నువ్వు నేను ఏదో స్క్రిప్ట్ అన్నావు కదమ్మా, స్టోరీ ఏంటి? సార్ ఇది లవ్ స్టోరీ సార్. ఎక్సలెంట్ అమ్మా. నేను కూడా ఈ మధ్య లవ్ స్టోరీస్కి కొంచెం గ్యాప్ ఇచ్చాను. మా ఫ్యాన్స్ కూడా కొంచెం ఒక రొమాంటిక్ స్టోరీ తీయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతున్నారు. చేద్దాం సార్. అనగనగా ఓ ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో షార్ట్ ఓపెన్ చేయగానే పువ్వుని డీఫోకస్ చేయగానే అమ్మాయి, రాయిని డీఫోకస్ చేయగానే అబ్బాయి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఏవండి, మీరు చూడడానికి వెయిట్ తక్కువగా ఉన్నారు కానీ మోయడానికి చాలా బరువుగా ఉన్నారండి. సారీ. సాయం చేస్తే మీ ఊళ్ళో సారీ చెప్తారా? సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. ఎరా పిచ్చెక్కిందా? పిచ్చి పనులు చేస్తున్నావు? నాకు తెలిసి పిచ్చోడాడు ఇలాంటి పనులు చేయడు మామ. ప్రేమలో పడ్డాడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఎరా ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుందిరా? ఎవరో తెలియదు కానీ మామ, అప్సరసలు సైతం అసూయపడేంత అందంగా ఉంటుందిరా. నవ్వులు కూడా ఆమెను చూసి మురిసిపోయేంత ముచ్చటగా ఉంటుందిరా. అందం అనే మాటకి అల్టిమేట్ మీనింగ్ లో ఉంటుందిరా. ఆమె నన్ను పట్టుకోగానే నా బాడీలో నరాల్లో పవర్ సప్లై పీక్స్కి వెళ్ళిపోయిందిరా. నిజంగా అంత బాగుంటుందా మామ? బాగుందనే మాటకి చాలా బాగుందనిపించేలా ఉంటుందిరా. సరే కానీ ఆ అమ్మాయిని మళ్ళీ ఎలా కలుస్తారా? మళ్ళీ ఇదోటి ఉంది కదా, ఏముంది, అమ్మాయి పరిచయం చోట రేపు వెళ్ళి మళ్ళీ వెయిట్ చేస్తా. సింపుల్. ఒకసారి పడితే పొరపాటు, ప్రతిసారి పడితే అలవాటు. పిచ్చి పిచ్చి వేషాలేకు. ఓయ్ అందమైన అమ్మాయి, నిన్న నువ్వు నన్ను కింద పడకుండా పట్టుకోగలిగావు, కానీ నీ ప్రేమలో పడకుండా పట్టుకోలేకపోయావు. ఆ నవ్వుకు అర్థం ఏంటో చెప్పెళ్ళు. ప్రతి అడుగు తినే ఏదో ఒక అర్థాలు చెప్పాలంటరా? అర్థం చేసుకో నువ్వే. మాస్టారు కొంచెం పక్కెళ్ళి మాట్లాడుకోండి, సిచ్యువేషన్ సింక్ అయిపోతున్నాయి.
చూసిన ఆ క్షణమున నా కళ్ళకు కలిగిన ఏదో కలవరం, పెదవులపై పలికిన పరవశ రాగం, మనసులో కదిలిన కమ్మని భావం. ఆ భావానికి రూపమే నువ్వైతే, ఆ రాగానికి అర్థమే ప్రేమైతే. ఓకే ఓకే, నా మిగతా ఫీలింగ్స్ అన్నీ ఈ లెటర్లో ఉన్నాయి. నువ్వా? నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి రావనుకున్నా, బానే వచ్చావే. మరి ఆ రేంజ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే నువ్వు వెనక్కొచ్చి ముక్కలు తీసుకెళ్ళవు కదా. అయినా అందులో ఏం లేదు కదా. నా ప్రేమ అంతో ఇంతో అయితే అందులో రాసేవాడినేమో, కానీ నా దగ్గర ఆకాశం అంత ప్రేమ ఉంది. అంతులేని నా ప్రేమని 6-7 మాటల్లో చెప్పలేకపోయా, అందుకే ఆ పేపర్లో పెట్టలేకపోయా. అయినా ఇప్పటికీ చెప్పేది ఒకటే, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చెప్పనిది ఎదవిప్పనిది, ఇది ఎవరో ఎప్పుడూ ఎరుగనిది, తుది దాటనిది, ముడి బిగిసినది, ఓ తొలకరిమై కమ్మినది. ఏమైందో ఏమో మరి, నా మనసే నన్ను మరచినది, నన్నే గుర్తించలేనంతగా తన దిశగా పరుగులు తీసినది. అనగనగా ఒక ప్రేమ కథ, అనగనగా ఒక ప్రేమ కథ, మనసే పలికే తొలి ప్రేమ కథ, గగనానికి నిచ్చెన వేసినదా. చీరని నా మనసులో పలికింది ఓ కోయిలమ్మేలా, కనులంటూ చూడని మధుమాసమే చూపింది కదిలేటి హరివిల్లులా. సిరివెన్నెల చినుగు ఈ నేలపై ఇరు కన్నులా చూడు దోగాడెను, పొదరిల్లుగా అల్లి నా ప్రేమని పలికించలేడింక ప్రేమాక్షరాలుగా. అనగనగా ఒక ప్రేమ కథ, అనగనగా ఒక ప్రేమ కథ, మనసే పలికే తొలి ప్రేమ కథ, గగనానికి నిచ్చెన వేసినదా. మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామండి. ఇప్పుడు దానికి ఏం తొందర వచ్చింది? అది ఇంకా చదువుకుంటుందిగా. ఈ మధ్య దాని పద్ధతి ఏం బాగలేదండి. ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడడం, లేదంటే కంప్యూటర్ ముందు కూర్చోవటం. ఏదైనా అంటే సబ్జెక్ట్ డిస్కషన్ అంటుంది. ఏం చదువులో ఏంటో. ఏంటి, నువ్వు మన అమ్మాయిని అనుమానిస్తున్నావా? అది చేసే పనులు చూస్తే అలాగే అనిపిస్తుంది. తప్పు లక్ష్మి,
వాళ్ళు చదువుకునే పిల్లలు అలాగే ఉంటారు. ఆ మాత్రానికి అనుమానిస్తావా? అయినా పేరెంట్స్ ప్రేమ తక్కువ అవడం వల్లే వాళ్ళు వేరే వాళ్ళ ప్రేమలో పడతారు. వీలైతే ప్రేమించాలి, లేదంటే ఇంకా ఇంకా ప్రేమించాలి. ప్రేమించడం ఏం తప్పు కాదు. అది నా కూతురు, నన్ను మోసం చేయదు. ప్రేమించినా నా దగ్గరకు ధైర్యంగా వచ్చి చెప్తుంది. అది ప్రేమించిందంటే అతను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడై ఉంటాడు. పిల్లల గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉండాలి, ప్రతి క్షణం ప్రేమిస్తూ ఉండాలి. అంతేగాని అనుమానించకూడదు లక్ష్మి. అది కాదండి మన ఇంకేం అమ్మాయి. లేదు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. అమ్మాయి వింటే బాధపడుతుంది. క్రిష్, మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది. చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. మన లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే నేను చనిపోదాం అనుకుంటున్నాను. చివరిసారిగా నీకు చెప్దామని ఫోన్ చేశా. నువ్వు తొందరపడి అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు. మన స్పాట్కి రా, మాట్లాడుకుందాం. నాకు ఇప్పుడు విషయం తప్ప ఏం తినాలనిపించట్లేదు. బహుశా నా చేతితో ఇచ్చే చివరి చాక్లెట్ ఇదే వద్దేమో. తీసుకో. ఎందుకు పేరెంట్స్ అందరూ ఎలా ఆలోచిస్తారు? ప్రేమించానని చెప్పగానే ఏదో పాపం చేసినట్టు మనమే ధరుస్తారు. అర్థం చేసుకోరు. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడే చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ క్షణమే చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది క్రిష్. అందుకే మనం తిన్న చాక్లెట్లో విషయం కలిపేశాం. ఏంటి? మహా అయితే ఇంకో 10 నిమిషాలు. కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చనిపోవడమే కరెక్ట్ అనిపించింది. కనీసం ఇలాగైనా మన ప్రేమ గొప్పతనం వాళ్ళకి తెలుస్తుందేమో. ప్రేమ 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 తొక్కలో ప్రేమ. ఎవడు ప్రేమించాడే నిన్ను? అయినా నా ప్రాణాలు తీసే హక్కు నీకెవడిచ్చాడే? మరి నా జీవితంతో ఆడుకునే హక్కు నీకెవడిచ్చాడ్రా? సరదాగా సాగుతున్న నా జీవితంలోకి సైనెళ్ళా వచ్చావు. నిన్న నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. లవ్ లో పడ్డాక బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అన్నట్టు నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చిందిరా? రేపో మాపో కట్ చేసేద్దాం అంతవరకు వచ్చిందిరా. అదేంట్రా, ఏమైంది? అదో పెద్ద జిడ్డు దేహ. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. అంటే నువ్వు చిత్రాన్ని నిజంగా లవ్ చేయట్లేదా? లవ్వా? అరే మామా, ఆ దేవుడు అమ్మాయిని సృష్టించింది మనం వాడుకోవడానికి, మన అవసరాలు తగ్గట్టు వాడుకోవడానికి. అంతేగాని వాళ్ళని ప్రేమించడానికో వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికో మాత్రం కాదురే. మరి చిత్ర అడిగితే ఏం చెప్తావరా? ఈ అమ్మాయిలందరూ సెంటిమెంటల్ ఫూల్స్. రేపు వెళ్ళి మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది, అస్సలు ఒప్పుకోవడం లేదు, నేను చనిపోదాం అనుకుంటున్నాను అని అన్నాననుకో. అన్నాననుకో, వెంటనే ప్రేమ కోసం ప్రాణం తీసుకోవడం కంటే మన పేరెంట్స్ కోసం మన ప్రేమను త్యాగం చేయడం బెటర్ అంటుంది. అంతే, సింపుల్ సింపుల్. ఆ మాటలు విన్నాక చనిపోవాలనుకున్నాను. కానీ చనిపోయేంత తప్పు నేనేం చేశాను? మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం తప్పు కాదు. అందుకే మోసం చేసిన నిన్ను చంపాలనుకుంటున్నాను, చంపుతున్నాను. ఆఫ్టర్ ఆల్ దానికే చంపేస్తావా? ఏంట్రా ఏమన్నా? ఆఫ్టర్ ఆలా? ఆడదాని జీవితం అంటే అంత అలసైపోయిందారా మీకు? మిమ్మల్ని కడుపున మూసేది ఆడది, కళ్ళల్లో పెట్టుకొని పెంచేది ఆడది, నీ కడుపు నింపేది ఆడది, ఆఖరికి నీతో కడ వరకు కలిసి ఉండేది కూడా ఆడదేరా. అలాంటి ఆడదాని జీవితం నీకు ఆఫ్టర్ ఆల్ అయిపోయిందారా? అరే ఎందుకురా మీ మగాళ్ళందరూ? సారీ,
నీలాంటి మగాళ్ళందరూ ఇలా ఆలోచిస్తారు? ఆడదాన్ని మోసం చేద్దామనే ఆలోచనకు ఒక్క నిమిషం ముందు మీ అమ్మ కూడా ఒక ఆడదే అన్న విషయం ఎందుకు ఆలోచించారా? ఇష్టపడితే చెప్పండి, ఒప్పుకుంటే ప్రేమించండి, ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి, అంతేకాని ఇలా మోసం చేయకండి రా. సరే, నేను నిన్ను మోసం చేసి తప్పు చేశాను, నువ్వు నన్ను చంపుతూ తప్పు చేస్తున్నావు. మన ఇద్దరికి తేడా ఏముందే? రేయ్, ఆడవాళ్ళకు ప్రాణం పోయడమే తెలుసురా, ప్రాణం తీయడం తెలీదు. నీ ప్రేమతో నాకు మోసం అంటే ఏంటో చూపించావు, నా అబద్ధంతో నీకు చావు రుచి అంటే ఏంటో చూపించాను, అంతేగాని అందులో విషయం లేదురా. మమ్మల్ని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ ప్రేమ పేరుతో మోసం చేయకండిరా. మా కోసం ప్రాణాలు ఇవ్వనవసరం లేదు, మా ప్రాణాలు తీయకుండుంటే చాలు. అయినా మగాడిగా ఆలోచించినంతకాలం మీలో మోసం చేసే తత్వం పోదు. మనిషిగా ఆలోచిస్తే కానీ మానవత్వం అంటే ఏంటో తెలియదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బొమ్మలతో ఆడుకో, అమ్మాయిలతో కాదు. అదే సార్ స్టోరీ బాగానే ఉందమ్మా, బట్ కాకపోతే ఈ మధ్య అమ్మాయిలు కూడా అలానే ఉంటున్నారు కదా. నువ్వు మరి అబ్బాయిల మీద అంత నెగిటివ్గా రాసావు, యాక్సెప్ట్ చేస్తారంటావా? అందుకే సార్ మనం లాస్ట్లో కన్క్లూజన్ ఇద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బొమ్మలతో ఆడుకో, అమ్మాయిలతో కాదు. ఈ రోజుల్లో కొంతమంది అబ్బాయిలు వాళ్ళ ఆనందాల కోసం, మరి కొంతమంది అమ్మాయిలు వాళ్ళ అవసరాల కోసం పవిత్రమైన ప్రేమని పార్ట్ టైం జాబ్గా మార్చేస్తున్నారు. ఈ పార్ట్ టైం జాబ్ని ఫుల్ టైం లైఫ్గా భావించిన నిజమైన ప్రేమికులు మాత్రం ఆవేశంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదా అవతల వాళ్ళని హత్య చేయడం వచ్చేసి తమ విలువైన జీవితాలని కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళందరూ మనం ఆవేశపడే 10 నిమిషాల్లో 1 నిమిషం ప్రశాంతంగా ఆలోచించి మోసం చేసిన వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పి ప్రేమని, ప్రేమ యొక్క విలువల్ని కాపాడతారని ఆశిస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్గా, మొహం చూసి ప్రేమించినంతకాలం మోసపోతూనే ఉంటాం. మనసుని అర్థం చేసుకొని ప్రేమించినప్పుడే నిజమైన ప్రేమని పొందగలుగుతాం. అలాంటి నిజమైన ప్రేమికులందరికీ మాయి అనగనగా ఒక ప్రేమ కథ అంకితం అంకితం అంకితం. థ్యాంక్ యూ సార్. మరి ఎప్పుడు మొదలెడదాం? లవ్ స్టోరీ కదా, మరి అమ్మాయికి నాతో లవ్ ఫీల్ అవడానికి టైం పడుతుందేమో. ఒక 6 రోజులు సరిపోతాయా? భలే సార్, 6 రోజులు ఎందుకు, మీరు ఛాన్స్ ఇస్తే అరగంటలు లేపేద్దాం. అరగంటలు లేపేస్తామమ్మా. మరి లేస్ ప్యాకెట్ అమ్మేసి ఇంకా టైం సరిపోద్ది కదా సార్. లేస్ ప్యాకెట్ ఏంటమ్మా? అదే సార్, హీరో క్యాంటీన్లో కూర్చొని ఐస్ క్రీమ్లో లేస్ మిక్స్ చేసుకొని తింటారు కదా, హీరోకి ఆ లేస్ ప్యాకెట్ అమ్మేది మీరే. ఎరగ తీసావమ్మా, స్టోరీ క్యారెక్టర్ 2 బాగున్నాయి. సార్ మరి డేట్స్? నీకు డేట్స్ ఇంపార్టెంటా, నీ ప్రాణం ఇంపార్టెంటా? నీకు లేస్ ప్యాకెట్ ఇంపార్టెంటా, క్యారెక్టర్ ఇంపార్టెంటా? ఈడు మళ్ళీ లేస్ ప్యాకెట్లు అంటున్నాడు రే. చెప్పనిది ఎదవిప్పనిది ఇది ఎవరో ఎప్పుడూ ఎరుగనిది తుది దాటనిది ముడి బిగిసినది ఓ తొలకరి మైకం కమ్మినది ఏమైందో ఏమో మరి నా మనసే నన్ను మరచినది నన్నే గుర్తించలేనంతగా తన దిశగా పరుగులు తీసినది అనగనగా ఒక ప్రేమ కథ అనగనగా ఒక ప్రేమ కథ మనసే పలికే తొలి ప్రేమ
చీరని నా మనసులో పలికింది ఓ కోయిలమ్మేలా కనులంటూ చూడని మధుమాసమే చూపింది కదిలేటి హరివిల్లులా సిరివెన్నెల చినుగు ఈ నేలపై ఇరు కన్నులా చూడు దోగాడెను పొదరిల్లుగా అల్లి నా ప్రేమని పలికించనేడింక ప్రేమాక్షరాలుగా అనగనగా